యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః, ఎవరి యొక్క సర్వే సమస్తమైన కర్మలు, సమస్తమైన సమారంభాః అంటే కర్మలు మొదలు పెట్టబడ్డాయి అన్నట్టు. అవన్నీ కర్మలు కామ సంకల్ప వర్జితాః, కామములతోటు సంకల్ప, కామం అంటే ఇది అలా నాది అవుతుంది అని, సంకల్పం అంటే ఇచ్ఛాశక్తి, నేను చేస్తున్నాను అనేది. కామ సంకల్ప వర్జిత, కామముతో కూడిన సంకల్పం రెండు రకాలుగా చేయొచ్చు. కామంతో కూడిన సంకల్పం మంచిగా ఉంటుంది, ఒక ఇచ్చ ఏదైతే ఉంటుందో ఫలానా దానికోసం చేస్తున్నాను. వర్జిత, అవి శూన్యాలైనప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఆ కర్మలు ఏమైతాయంటే జ్ఞానాగ్నితో దగ్ధం చేయబడి ఉంటాయి. అంటే కర్మ దాని బంధాన్ని క్రియేట్ చేయదు. తం పండితం బుధాః ఆహుః, ఈ విధంగా ఎవరైతే చేస్తారో అతన్ని మాత్రమే, అతన్ని పండితుడు అని బుధాః పండితులు అంటారు. ఈ విధంగా చేసేవాణ్ణి పండితుడు అని పండితులు చెప్తారు. బుధాః అంటే బుద్ధిమంతులు చెప్తారు. అంటే ఎట్లా ఉండాలి అంటే ఏ పని చేసినా కూడా నేను చేస్తున్నాను అనే భావన పోవాలి. అంటే నేను అనే భావనే మొత్తం పోవాలి. మహామాయ అంటే అర్థం ఏంటంటే మాయను ఛేదించేది మహామాయ. మాయాబీజం అని చెప్తాం కదా. మాయాబీజం అంటే అర్థం, శ్రీ విద్యలో మాయాబీజం చాలా ప్రధానంగా వాడబడుతుంది. మాయాబీజం యొక్క అర్థం ఏంటంటే మాయను ఛేదించడం, మాయకు అతీతంగా తీసుకుపోయేది మాయాబీజం. మాయ, మహామాయ. మహామాయ యొక్క అదేంటి అంటే నేను అనేదాన్ని పూర్తిగా దగ్ధం చేయడం. నేను అనేది ఎప్పుడైతే దగ్ధం అవుతుందో అదే జ్ఞానం, ఆ స్థితి రావాలి. అందుకే బీజం చదివేటప్పుడు దాంట్లో కూడా మొత్తం భావం చాలా డీప్ గా ఉంటది. దాంట్లో మాయా బీజంలో మళ్ళీ 3 రకాలు ఉంటది భావాలు. ఇట్లా ఎక్కడనైతే మనం నేను అనే భావం పూర్తిగా వెళ్ళిపోయినప్పుడు నేను అంటే అహంకారం పోవాలి, అహం మిగులుతుంది. అహం మిగిలి అది సాక్షిభూతంగా ఉంటుంది. అలాంటి స్థితిలో నేను అనే అది రాదన్నట్టు మధ్యలో. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం పండితం బుధ, అలా చేసిన వాడే పండితుడు. లేకుంటే ప్రతి వాళ్ళు ఏంటి అంటే కొద్దిగా రాగానే నేను గొప్పవాడిని, నేను సాధించాను, నాకు తెలిసింది, నేను మహానుభావుణ్ణి, ఇలాంటి నేను అని ఏదో రకంగా అది బయటికి వస్తుంటది అన్నట్టు. ఏదో ఒక చోట నేను వాళ్ళకన్నా సుపీరియర్ అని, ఇలాంటి ఎక్కడనో ఒక చోట అది బయటికి వస్తుంటది. ఆ థాట్ ఎప్పటి వరకు అయితే వస్తుంటదో అప్పటి వరకు అతనికి ఇంకా పూర్తిగా ఇది కాలేదన్నట్టు. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అన్ని సంకల్పాలు, అన్ని కర్మలు, అన్ని ఆలోచనలు ఎప్పుడైతే, అక్కడ ఏమంటున్నాడు, కామ సంకల్పం అంటే 2 రకాలుగా తీయచ్చు. కామము, సంకల్పము అంటే కోరిక, తర్వాత చేస్తున్నా అనే ఒక సంకల్పము, 2 సపరేట్. లేదా కామముతో కూడిన సంకల్పం, 2 రకాలుగా మనం అన్వయం చేయవచ్చు. కామంతో కూడిన సంకల్పం అంటే ఫలానాది ఈ కోరిక కోసము నేను చేస్తున్నాను అని అనుకోవడం. తర్వాత కామము అంటే కోరిక, తర్వాత సంకల్పము, ఈ 2 ఎప్పుడైతే వెళ్ళిపోతాయో అప్పుడు అతను పండితుడు అంటారు. అప్పటి వరకు అందుకే రియలైజేషన్ అనేది సాక్షి. అతను మళ్ళీ రియలైజ్డ్ అనే భావన, నేను రియలైజ్డ్, ఏ భావనలు రావు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే
స్టేజ్ దాటినాక ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క లేయర్ లో, అందుకే గురువు యొక్క అది లేకుండా ఏది జరగదు అంటే కారణం ఇదే. ప్రతి చోట మనిషి పడిపోయే అవకాశం ఉంటది. ఒక స్టేజ్ రాగానే కథం వచ్చేసా అని మొదలవుతుంది. అందుకే ప్రతి స్టేజ్ లో గురువు యొక్క అవసరం ఉంటది. గురువు యొక్క కృప లేకుండా ఏ వ్యక్తి కూడా పరమార్థాన్ని అందుకోలేడు. ఆ విద్య అంటే చాలా కాంప్లికేటెడ్ ఉంటది. కాంప్లికేటెడ్ అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి చోట అహం అనేది ఎంటర్ అవుతుంటది అన్నట్టు. ఒక్కొక్క స్టేజ్ లో, ఆ ప్రతి స్టేజ్ లో దాని తోక కట్టి చేసుకుంటూ పోవాలి. అహంకారం ఎక్కడనో ఒక చోట వస్తూనే ఉంటది. అన్నిటిని కట్టి చేసుకుంటూ పోవాలి. అదే ఫైనల్ జ్ఞానం స్థితికి చేరుకుంటాడు. అప్పుడు సాధకుడు ఉండదు, సాధ్యం ఉండదు, కేవలం జీవితమే ఒక సాధన అయిపోతుంది. అలాంటి స్థితికి చేరుకోవాలి. అప్పుడే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణు. కర్మలు అనేటివి ఏమీ ఉండవు, జ్ఞానంతో దహింపబడ్డవి. అందుకే జ్ఞానమే పరమార్థం. జ్ఞాతృ జ్ఞేయం ఏది ఉండదు, కేవలం అదే మిగులుతుంది. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. అంటే త్యక్త్వ ఏంటి? కర్మఫలాసంగం. కర్మల మీద ఫలము, వాటి యొక్క ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలం మీద ఆసక్తిని త్యక్త్వ విడిచి, ఆసక్తి ఎప్పుడైతే వదిలిపెడతాడో నిత్య తృప్త, అతను ఎప్పుడు ఆనందంతో ఉంటాడు, తృప్తితో ఉంటాడు. నిరాశ్రయ అంటే ఆశ్రయం లేనివాడై, ఆశ్రయం అంటే ఒకదాన్ని పట్టుకోవడం అన్నట్టు. ఫలాన్ని పట్టుకొని, మామూలుగా ఫలాన్ని ఇలాంటి వాటిని పట్టుకొని ఉంటాడు. ఇక్కడ మాత్రం నిత్య తృప్త, ఎప్పుడు ఆనందంతో, నిరాశ్రయ ఆశ్రయము లేకుండా, తర్వాత కర్మని అభిప్రవృత్త అపి అంటే కర్మకు తగులుకోకుండా ఉంటాడు అన్నట్టు. ఆశ్రయం అంటే కర్మని అభిప్రవృత్త అపి అంటే కర్మ చేస్తూ ఉంటూ ఉండగా, ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఈ పని చేస్తున్నాం, ఇది కూడా ఒక కర్మనే. కర్మయందు ప్రవర్తించినా కూడా, అంటే కర్మ చేస్తూ ఉండగా చేస్తూ ఉంటాడు. కానీ సహ కించిత్ నైవ కరోతి, కానీ అతను చేయడం లేదు. కర్మ చేస్తూ కూడా చెయ్యడు. కర్మ చేస్తూ, ఇంతకుముందు కూడా దాంట్లో వచ్చింది, ఎవరైతే కర్మ చేస్తూ కూడా చెయ్యరో, కొందరు చేయకుండా చేస్తూ ఉంటారు, కొందరు చేస్తూ చెయ్యరు. ఇదే తేడా జ్ఞానికి అజ్ఞానికి. జ్ఞాని చేస్తూ కూడా చెయ్యడు, అతని జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని. తర్వాత అజ్ఞాని చెయ్యకుండా చేస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? కర్మఫలాసంగం త్యక్త్వా నిత్యతృప్త నిరాశ్రయ కర్మణి అభిప్రవృత్త అపి సహ కించిత్ నైవ కరోతి. అతను చేస్తులేడు. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్య అంటున్నావు, కానీ నువ్వు చెయ్య అని కూర్చుంటే అది నువ్వు చేస్తున్నట్టయితుంది. నువ్వు చేస్తే జ్ఞానాగ్నితో ఆ కర్మలన్నీ ఎగిరిపోయి నువ్వు చేయనట్టే. నువ్వు ఏదైతే నిన్ను ప్రేరేపిస్తుందో అది చెయ్యము. తర్వాత నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నిరాశీహి అంటే కోరికలన్నీ పోయినవాడు. ఆశ అంటే కోరిక, ఏదో వస్తుంది అనే కోరిక. ఆశ ఉన్నప్పుడు మళ్ళీ భయం ఉంటుంది, అది వచ్చింది మళ్ళీ తీరదేమో, లేదా ఉన్నది పోతుందేమో అని. యోగం వచ్చాక మళ్ళీ క్షేమం కోసం చూసుకోవాలి, అది పోతుందనే భయం వస్తుంది. సో అందుకే రాగ ద్వేషాలు రెండు ఏం చెప్తున్నాడు? రాగము ఒక దాని మీద స్పెషల్ ఇది, తర్వాత ద్వేషము, ఈ రెండు పనికిరావు. అందుకే మళ్ళీ కౌంటర్, కేవలం భక్తుల యందు చేసే, భక్తులు వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది ఇస్తారు, అది రాగం కిందికి రాదు. ఎవరు
ఎవరు ఏ రకంగానైతే వాళ్ళని అది చేస్తారో వాళ్ళకి ఆ రకంగా ఇస్తారు. ఇక్కడ నిరాశి, కోరికలన్నీ అయిపోయినవాడు అంటే కోరికలు లేనివాడు. యత చిత్తాత్మ అంటే అంతఃకరణ చతుష్టయాన్ని వాటిని నిగ్రహించుకున్నవాడు అంటే కంట్రోల్లో ఉన్నవాడు, ఆత్మ కంట్రోల్లో అన్ని ఇంద్రియాలు ఉన్నవాడు. త్యక్త సర్వ పరిగ్రహ. పరిగ్రహం అంటే దానం పరిగ్రహం అని వస్తాయి కదా 6 కర్మల్లో. అంటే సంపాదించిన వస్తువులు కలవాడు, సంపాదించిన వస్తువులను వదిలిపెట్టినవాడు అన్నట్టు. అంటే దీని అర్థం ఏంటి? సంపాదించి అన్నిటిని త్యాగం చేయాలంటే అట్లా కాదు, ఇది ఏది కూడా నాది కాదు అనే భావనలో ఉన్నవాడు అన్నట్టు. త్యక్త సర్వ పరిగ్రహ, అతని దగ్గర ఉన్నవన్నీ ఇవేవి నాది కాదు. హిందీలో కూడా చెప్పుకున్నాం కీలకంలో ఏదైతే మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఇవేవి నావి కాదు అనే భావనలు ఎవరైతే ఉంటారో అతను త్యక్త సర్వ పరిగ్రహ. ఆ భావన లోపల ఉండాలి. ఉన్నప్పుడు ఇక అతను నేనిచ్చాను అనే భావన రాదు. ఇదంతా నాది కాదు అనే భావన వచ్చినప్పుడు నేను ఇస్తున్నాను అనేది రాదు. లేకుంటే ఏమైతుంది, నేను సంపాదించాను, ఇదంతా నాది, దీంట్లో నుంచి నేనేదో దానం చేస్తున్నాను, లేకుంటే పలానా వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, నేను ఇచ్చాను అనే భావన వస్తుంది. ఇది ఏది నాది కాదు అన్నప్పుడు అతనికి అది రాదు. కాబట్టి అందుకే త్యక్త సర్వ పరిగ్రహ. కేవలం శారీరం కర్మ కుర్వన్, అతను కేవలం శరీరానికి సంబంధించిన కర్మను చేస్తూ కిల్బిషం నా ఆప్నోతి, పాపాన్ని పొందడు. ఇప్పుడు ఎన్నో రకాలుగా మనం ఏమనుకుంటాం, సర్వ పరిగ్రహం అంటే ఒక్క ఆస్తి ధనం విషయంలో కాదు, ప్రతిదాని విషయంలో. విద్య కావచ్చు, విద్య ఇది నాది కాబట్టి నేను చెప్తున్నాను, లేదా పలానా నాది నేను చేస్తున్నాను, అది ఏ విషయమైనా కావచ్చు. ప్రతి కూడా పరిగ్రహం అంటే సంపాదించిన విషయం, ఇది నాది అనే ఒక భావనలో ఏ విషయం ఉన్నా కూడా ఆ విషయము అన్నిటినీ నాది కాదు. త్యక్త అంటే సర్వము, సర్వత్యాగం అంటే అదే. నేను నాది అనే సర్వత్యాగం అంటే ప్రతీది వచ్చేస్తుంది. ఆ భావనలో ఉన్నప్పుడు ఇది కేవలం ఆ ఈశ్వరుడు చేస్తున్నాడు, ఈశ్వరుడు పరాశక్తి మొత్తం పని చేస్తుంది, పరబ్రహ్మ సాక్షిభూతంగా ఉన్నాడు, పరాశక్తి మొత్తం పనిచేస్తుంది అనే భావనకు రావాలి. ఎప్పుడైతే అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మరి మిగిలిన పని ఎట్లా చేస్తున్నాడు అంటే అంతా జరిగిపోతుంది. అంతే. ఈ ఫండమెంటల్ ఈ భావన చాలా ఇంపార్టెంట్. అది రానంత వరకు అతనికి జ్ఞానం రానట్టు. జ్ఞానం అంటే ఆ స్థితికి చేరుకోవాలి. అందుకే మనం చదివే మంత్రాలు కానీ అవి కానీ ఆ భావనకు సంబంధించిన లక్షణాలు ఉంటాయి దాంట్లో. ఆ లక్షణాలతోనే అలానే మనం చేయాలి. చేసినప్పుడే ఆ స్థితికి చేరుకుంటాం. అట్లాంటి వాడు మాత్రమే ఈ శరీరాన్ని కర్మ చేస్తూ కూడా పాపాన్ని పొందడు. కిల్బిషం అంటే పాపం. కిల్బిషం నా ఆప్నోతి, పాపాన్ని పొందడు. అంటే ఇన్ని రకాలు. ఒకటి, కోరికలు ఉండవద్దు, కోరికలన్నీ పోవాలి. హిత చిత్తాత్మ, గురువు యొక్క రోలే ఇక్కడికి పట్టుకపోవడం. గురువు అంటే ఇచ్చిన కోరికలన్నీ ఇచ్చుడు, అది కోరికలు ఇచ్చుకుంటూ పోతే వానికి నిరాశ ఎట్లయితాడు. ఇక్కడ కృష్ణ భగవానుడు, మరి కృష్ణుడు అంటే కృష్ణుడు ఆయన కూడా తన విద్య నా విద్య అనుకోవడం లేదు. తర్వాత తను కూడా తన దగ్గరవన్నీ నావి అని అనుకోవడం లేదు. అతను కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే విద్య అనేది ఎక్కడి నుంచో వస్తున్నది. అది సృష్టి ప్రారంభం నుంచి మాయ వస్తుంది. మాయ అంటే అజ్ఞానం. దాన్ని భేదించాలంటే మహామాయ కావాలి. మహామాయ దేంతో వస్తుంది? అది విద్యతో భేదింపబడుతుంది. భేదింపబడ్డప్పుడు జరిగేదంతా జరుగుతుంటది. ఇక్కడ వ్యక్తి ఉన్నట్టే ఉంటాడు కానీ అతను ఏం చేయడు. అదంతా కేవలం ఆ దేవి చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నట్టు. ఏది ఉన్నా కూడా దేవి చేయిస్తుంటది.
ఇతనిది వ్యక్తి అనేవాడు దగ్ధమైన స్థితిలో ఉంటాడు. జ్ఞానము అంటే అతని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అతను కంప్లీట్ గా దగ్ధమైన స్థితిలో ఉంటాడు. చేపిచ్చేది మొత్తం దేవి చేపిస్తుంటది. కాబట్టి గురువు చెప్పేది ఏంటి, అతని ఆ స్థితిలో ఉన్నవాడు, అలాంటి స్థితిలో ఉన్నవాడు గురువు అని పిలువబడతాడు అందరితో. కానీ అతను దగ్ధం అయిపోయి ఉంటాడు కాబట్టి అతనిది ఏమీ ఉండదు. లోకము అలాంటి వాడిని అట్లా అంటది. మళ్ళీ అతను ఏం చేస్తాడు అంటే అలాంటి స్థితి కలవాళ్లుగా తయారు చేస్తాడు మనుషులను. అప్పుడు నిరాశ, కోరికలన్నీ అయిపోతేనే అలాంటి స్థితి వస్తుంది. తర్వాత అతని అంతఃకరణము అన్ని ఆ స్థితిలో ఉండాలి. త్యక్త సర్వ పరిగ్రహ, ఇది ఇంపార్టెంట్. ఇది కూడా ఇలా ఉన్నప్పుడు కేవలం శరీరం మాత్రమే పనిచేసుకుంటూ పోతుంది. వాక్కు, నోరు మాట్లాడుతుంటది, వేరే ఇంద్రియాలన్నీ పనులు చేసుకుంటూ ఉంటాయి. అట్లా ఉన్నవాడు పాపాన్ని పొందడు. తర్వాత అంటే ఈ మొత్తం వినడానికి అన్నిటికీ ధ్యేయం ఏంది? ఇవన్నీ కష్టపడి వింటున్నాం, నేర్చుకుంటున్నాం, చదువుతున్నాం. ఇవన్నీ ఏమైతే స్టేజ్ బై స్టేజ్ మనిషికి ఒక్కొక్క లెవెల్కి వచ్చినా కొద్ది బాగా నేర్చుకున్నాను, బాగా వచ్చింది అనుకుంటారు. ఇవన్నీ ప్రతిదీ కూడా సంగ్రహం. అన్ని సంగ్రహాలు కూడా దాని భావం సరిగ్గా లేకుంటే మళ్ళీ ఎక్కడో ఒక చోట మనిషి కింద పడతాడు. మళ్ళీ ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంటాయి. కాబట్టి చాలా అసలు మూలం దగ్గర కట్టి చేయకుంటే ఎక్కడో ఒక చోట ఇవన్నీ వస్తుంటాయి. అదే అసలు విద్య. నాకు విద్య రావాలంటే ఇదే విద్య. ఇన్నే విద్య అంటారు. మిగిలింది మామూలు నాలెడ్జ్, ఎంతో అక్వైర్ చేసుకోవచ్చు చదివినానికి చదివినంత. అది ఇంపార్టెంట్ కాదు. రావాల్సిన విద్య ఇది. అది పరిపూర్ణంగా ఎక్కాలి. ఒకటే స్టేజ్లో అట్లా రాదు. ఆ స్థితికి మీరు న్యాచురల్ గా పోయినప్పుడు, సహజంగా పోయినప్పుడు అది నిజమైన స్థితి. సహజంగా అవి రావాల థాట్స్. అదే చెప్తున్నాడు, ఇట్లా ఉండాలి. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమః సిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి నా నిబధ్యతే. ఇవన్నీ ఏంటంటే బయట ఏమి పని ఇంపార్టెంట్, లోపల భావం ఇట్లా ఉండాలి. ఇది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్యూరిటీ అన్నట్టు. ఆ ప్యూరిటీ ఈ థాట్స్ తో ఎప్పుడైతే స్టిక్ అయి ఉంటుందో అప్పుడు బయట యాక్షన్స్ అన్ని దానికి తగ్గట్టు వచ్చేస్తుంటాయి అన్నట్టు. తెలియకుండానే అన్ని ప్యూరిఫై అయిపోతాయి. మిగిలిన కర్మలు మ్యాటర్ కాదు. అసలు భావం ఇంపార్టెంట్. కర్మకు సహజంగా దానికి ఏమి ఉండదు. భావంతో కూడి అది ప్రవర్తిస్తూ ఉంటుంది. కాబట్టి యుద్ధం చేసి చంపేవాడు కూడా భావం సరిగ్గా ఉంటే అది కూడా మంచిదే. కానీ భావం లేకుండా వేరేవి చేస్తుంటే, అందుకే కోర్ మోటివేషన్ అంటారు. ఆ భావం మోటివేషన్ ను క్రియేట్ చేస్తుంది. దాని నుంచి కర్మ ఒకదాని వెనుక ఒకటి తయారై కర్మలాగా బయటికి కనబడుతుంటది. కానీ కాబట్టి భావం చాలా గట్టిగా ఉండాలి. భావం సరిగ్గా లేకుంటే మిగిలినవన్నీ వచ్చేస్తుంటాయి అన్నట్టు, నెగిటివిటీస్. యదృచ్ఛాలావ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమః సిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఏమంటున్నాడు? యదృచ్ఛాలాభ సంతుష్ట అంటే యదృచ్ఛయ అంటే అయాచితంగా, అంటే వెంటబడకుండా, దైవవశం చేత లభించినది ఏదైతే ఉంటుందో, అయ్యో అది దొరకలేదు, ఇది రాలేదు, అది రాలేదు అనకుండా, అదంతా సహజ సిద్ధంగా దాన్ని యాచించకుండా ఏదైతే వస్తుందో దాని చేత సంతుష్టి చెందిన వాడు అన్నట్టు. యదృచ్ఛాలాభ సంతుష్ట అంటే వాడు లోపల నుంచి అయ్యో రాలేదు అని వెంటబడాడు అన్నట్టు. అలాంటి వాడు. ద్వంద్వాతీత అంటే శీతోష్ణాది ఏదైతే ఉన్నాయో దుఃఖాలు, పాపము, పుణ్యం అన్ని ప్రతిదానికి అన్నిటినీ అతిక్రమించిన వాడు అన్నట్టు. ద్వంద్వాతీత. రెండు ద్వంద్వాలు లైఫ్ లో, ప్రతిదీ లాభము నష్టము, పుణ్యము పాపము, తర్వాత చలి వేడి, ఇట్లా ప్రతి చోట రెండు రకాలు ఉంటాయి.
ఈ రెండింటిని అతిక్రమించిన వాడు. విమత్సర అంటే మాత్సర్యము, జెలసి. ఇంకోడు పెరుగుతుంటే వాడికి వచ్చింది నాకు రాలేదు అని, ఇది కూడా చాలా సహజంగా ఉంటుంది. కంపారిజన్ అన్నట్టు, అక్కడనే కంపారిజన్ మొదలవుతుంది. వాళ్ళకి అది ఉంది మనకెందుకు లేదు, మనం ఏం తక్కువ అని ఇట్లాంటివన్నీ వచ్చేస్తుంటాయి. మాత్సర్యం అది లేనివాడు విమత్సర. సిద్ధౌ అసిద్ధౌ చ అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. సిద్ధౌ అసిద్ధౌ చ సమః సమాన స్థితి కలిగిన వాడు అన్నట్టు. కృత్వ సిద్ధ సిద్ధో సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే, అతనే యోగి. సిద్ధౌ అసిద్ధౌ చ సమః రెండిట్లలో సమాన దృష్టి కలవాడు. ఎందుకంటే ఇంతకుముందు ఎదృచ్ఛాలాభ సంతుష్ట, వచ్చింది మాత్రమే దాంతోటే సంతుష్టి చెందుతాడు, రెండిటిని జయిస్తాడు ద్వంద్వాలు. కాబట్టి సిద్ధి అసిద్ధి రెండు వాడికి సమానం. కృత్వాపి నా నిబధ్యతే, అలాంటి వాడు కర్మలు ఏ పని చేసినా, కర్మలు చేసినా కూడా నా నిబధ్యతే బద్ధుడు కాడు అన్నట్టు. కర్మలు చేస్తూ కనబడతాడు గాని ఆ కర్మలతో అతను బద్ధుడు కాడు. ఇలాంటి స్థితిలో ఉన్నవాడు. తర్వాత గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరిత కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య గతః అంటే సంగము లేనివాడు, దానితో ఇంతకుముందు చెప్పినట్టు ఆసక్తి, దాన్ని పట్టుకొని దాంతో సంగము లేనివాడు. ముక్తస్య ముక్తుడు. జ్ఞానావస్థిత చేతసః జ్ఞానము యందే నిలిచిన చిత్తము కలవాడు. అలాంటి వాడే. ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే, ఈ లక్షణాలు ఎవరికి ఉంటవి అంటే, ఇవన్నీ పరమాత్మలో లీనమైన వాడి స్థితి అన్నట్టుది. అతనే గురువు. అందుకే గురువు మీ యొక్క ఎవరైతే చెప్తున్నారో అతను మీ యొక్క ఆత్మ యొక్క ప్రతిబింబం. కాబట్టి మిమ్మల్ని మళ్ళీ ఆత్మలోకి పట్టుకపోతాడు. అందుకే గురువుని నమ్మకుంటే మిమ్మల్ని మీరు నమ్ముకుంటలేరు అన్నట్టు అర్థం. మీ ఆత్మ యొక్క ప్రతిబింబం, అతని స్థితి ఏ రకంగా ఉంటుంది అని అతను ఇవి చెప్తే మీరు కూడా ఆ స్థితిలోకి వస్తారు. కాబట్టి ఇక్కడ అతనికి సంఘము లేనివాడు, ఆత్మకు సంఘం ఉండదు. ఆత్మ నిత్యముక్త. అందుకే ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః అతను వ్యక్తిగా అనుకుంటలేడు, వ్యక్తిగా దహనం అయిపోయినాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, వ్యక్తిగా అతను నాది అని ఏది ఉండదు. అతను సంపాదించిన ఏ విషయం కూడా అతను నాది అని అనుకోడు. కాబట్టి అతని దగ్గర ఏం లేదో వాడు జీరో. బేసికల్ గా అందరినీ కూడా జీరో చేస్తాడు అన్నట్టు. ఇది స్పిరిచువాలిటీ అంటే ఏదో సంపాదించేది కాదు, జీరో స్థితికి పట్టుకపోయేది అన్నట్టు. జోగి రాసుకుంటే బూడిది వస్తుంది అని అంటారు కదా. జోగి దగ్గరికి పోతే ఏం వస్తుంది అంటే బూడిదే వస్తుంది. లాస్ట్కి ఏం వస్తుంది కొత్తగా అంటే బూడిది వస్తుంది. అందుకే ఈ భగవద్గీత అంత ఇష్టపడరు. ఇప్పుడు చచ్చిన వాళ్ళ దగ్గరనే పెడుతున్నారు. ఎక్కడ చావు కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడనే భగవద్గీత పెడుతున్నారు. కానీ ఒరిజినల్ గా ఇది చాలా అద్భుతమైన గ్రంథం. దీన్ని అర్థం చేసుకుంటే ఇట్లాంటి అద్భుతమైన మాటలు ఉంటాయంటే, అద్భుతం అంటే ఏం లేదు, జీరో చేసే మాటలు. కానీ కొందరికి అవే బాగా రుచిస్తాయి, కొందరికి రుచించవు. గురువు మనల్ని ఏం చేస్తాడు అంటే జీరో చేస్తాడు. ఇప్పుడు ఈ చెప్పిన మాటలనేది జీరో చేసే మాటలు. ఎవరైతే జీరో కావాలని అనుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే, సున్నా కావాలనుకునే వాళ్ళే దీంట్లో ఎంటర్ కావాలి. గత సంఘం లేనివాడు. కానీ ఆ సున్నా స్థితిలో కూడా అన్ని పనులు మంచిగా చేస్తాడు. చేయాల్సిన పనులు చాలా చక్కగా ఆచరిస్తాడు సున్నా స్థితిలో ఉండి. గత సంఘం లేనివాడు. ముక్తస్య ముక్తుడు.
పిలువబడ్డవాడు. జ్ఞానావస్థిత చేతస, జ్ఞానములో అతని జ్ఞానము యందు నిలిచిన చిత్తము కలవాడు. అప్పుడే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అవుతుంది. అప్పుడే సంఘము అది ఉండదు. ఇవన్నీ యజ్ఞాయ కర్మ ఆచరత, యజ్ఞం జరగడం కోసం అంటే జీవితము అనే యజ్ఞం అంటే ఈ యజ్ఞం అనే కాదు, జీవితం అనే యజ్ఞము జరగడం కోసం కర్మను ఆచరిస్తూ ఉంటాడు. యజ్ఞాయ కర్మ ఆచరత, జీవితం అనే యజ్ఞం జరగాలి, మరి అన్ని పనులు నడవాలి కాబట్టి దానికోసం అతను కర్మ చేస్తుంటాడు. సమగ్రం కర్మ ప్రవిలీయతే, అలాంటి యొక్క మొత్తం కర్మ ఫలసహితంగా అంతా లీనమైపోతుంది. అతను ఏది చేస్తున్నా అక్కడ అంతా చేయనట్టు, ఎందుకంటే మొత్తం ఆ పరాశక్తి చేస్తున్నది అనే భావనలో ఉంటాడు కాబట్టి అతని అంత కర్మ కూడా విలీనం అయిపోతుంది, ఏది సంబంధం ఉండదు. కాబట్టి అతను కర్మకు అతీతుడు చెప్పి అతను ఇలా చేస్తాడు అంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవి, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మ ఇవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధినం. అంటే అతను చేసే అర్పణం ఏదైతే ఉంటుందో, హోమ సాధనం అంతా బ్రహ్మనే. హవిహి ఏదైతే దాంట్లో వేసే హవిస్సు ఉంటుందో అది కూడా బ్రహ్మనే. దేని యందు వేస్తాడు అంటే బ్రహ్మాగ్నౌ, అతను వేసే అగ్ని ఏదైతే ఉంటుందో అది కూడా బ్రహ్మనే. బ్రహ్మణ ఆహుతం, వేసేవాడెవరు అంటే బ్రహ్మ. తర్వాత బ్రహ్మకర్మ సమాధినం, అంటే ఇలాంటి స్థితిలో ఉంటాడు అంటే అతను చేసేది మొత్తం బ్రహ్మకర్మ. అలాంటి సమాధి అంటే స్థితితో అన్నట్టు, చాలా ఒకటే స్థితి అన్నట్టు. సమాధి అంటే ఒకే స్థితిలో ఉండడం అన్నట్టు. ఇక్కడ బ్రహ్మకర్మ, అతనికి ఎక్కడ కూడా చేసేవాడు బ్రహ్మ. తర్వాత దేని యందు వేస్తున్నాం అంటే బ్రహ్మలో. ఏం వేస్తున్నాం అంటే బ్రహ్మ. హవిస్సు బ్రహ్మనే, ఆ సాధనం బ్రహ్మనే, వేసేది కూడా అగ్ని బ్రహ్మనే, తర్వాత చేసేవాడు కూడా బ్రహ్మనే. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ మొత్తం మరి దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే బ్రహ్మనే. గంతవ్యం ఏదైతే ఉందో అది కూడా బ్రహ్మనే. అలాంటి స్థితిలో ఇతను ఉంటాడు అని చెప్తున్నాడు. అప్పుడు అహం బ్రహ్మాసి అనే స్థితి, బ్రహ్మాసి రెండు రకాలుగా అనొచ్చు. ఈ స్థితిని సాధిస్తాడు. సాధించుడు ఏం లేదు, అన్ని కోల్పోయినప్పుడే, సున్నా అయినప్పుడే అది వస్తుంది. సున్నా కావాలి, సున్నా అయినప్పుడే ఆ స్థితి అతను పొందుతాడు. అందుకే అజ్ఞానం అనేది ఒక అద్దం మీద మట్టి లాంటిది. నేను అనే భావన ఇదంతా మట్టి, ప్లస్ నాకు అది ఉన్నది ఇది ఉన్నది అనుకోవడం ప్లస్లు అన్నట్టు. సున్నా కావాలి దాన్ని అంతా. ఆ మట్టిని తీసేసినప్పుడు అప్పుడు సున్నా స్థితికి వస్తారు. వచ్చినప్పుడు ఇప్పుడు క్లియర్ గా కనబడుతుంది మనము ఏమిటి, అసలు మనం ఏమిటి అనేది అర్థం. ఇప్పుడు అంతవరకు అసలు మనం అనేది వేరేలాగా అనుకుంటూ ఉంటాం, అదొకటి సపరేట్ ఉన్నది అని ఒక భ్రమలో ఉంటాం. ఆ భ్రమ పోయినప్పుడు, జ్ఞానం వల్ల భ్రమ పోయినప్పుడు అది బ్రహ్మ దర్శనం అవుతుంది అన్నట్టు. దేవం ఏవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే, బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. అంటే అపరే కొందరు యోగిన దైవం యజ్ఞమేవ పర్యుపాసతే, కొందరు యోగులు అంటే కర్మ సిద్ధిలో ఉన్నవాళ్ళు, వీళ్ళు దేవతలకు సంబంధించిన యజ్ఞాన్ని చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు బయట యజ్ఞం చేస్తూ ఉంటారు, దేవతలకు సంబంధించింది ఈ దేవునికి ఆహుతి, ఆ దేవునికి ఆహుతి ఇట్లా వేస్తూ ఉంటారు. ఇదంతా ఒక ప్రాసెస్. ఇవన్నీ చేస్తూ చేస్తూ అతను సున్నా స్థితికి చేరుకుంటాడు.
కొందరు ఈ విధంగా చేస్తారు. అపరే అంటే బ్రహ్మవేత్తలు బ్రహ్మాగ్నౌ యజ్ఞేనైవ యజ్ఞం ఉపజుహ్వతి. బ్రహ్మ అనే అగ్నిలో యజ్ఞేనైవ యజ్ఞేన ఏవ అంటే యజ్ఞంతోటే అంటే ఆత్మతోటే యజ్ఞం ఉపజుహ్వతి. యజ్ఞంతో యజ్ఞం చేస్తారు అంటున్నాడు. అంటే ఆత్మతో ఆత్మను హోమం చేస్తూ ఉంటారు, అంటే జ్ఞాన యజ్ఞం చేస్తూ ఉంటారు అన్నట్టు. జ్ఞాన యజ్ఞము కొందరు చేస్తే కర్మయజ్ఞము కొందరు చేస్తారు. బయట యాక్టివిటీస్ రెండు చేయాలి. మళ్ళీ ఇదివరకు ఎప్పుడే మర్చిపోవద్దు. ఇవన్నీ పక్కకు పెడితే మొదటి మోసం వస్తుంది. ఇదంతా చేసుకుంటూ దాన్ని సాధించాలి. ఇది చేస్తూ అది అసలుది అక్కడి వరకు పోవాలి అనే విషయం తెలుసుకోవాలి. జీవితం అంతా సాధనే కాబట్టి ఏది వదిలిపెట్టొద్దు. వదిలిపెట్టకుండా చేసుకుంటూ అర్థం చేసుకోవాలి. అందుకే జ్ఞానము కర్మ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. ఒకటి రాగానే ఇంకొకటి వదిలిపెట్టారనుకోండి, దీంట్లో పర్ఫెక్షన్ రాకుండా మొత్తం మళ్ళీ నాకు వచ్చేసింది, నాకు అన్ని అర్థం అయిపోయింది, అవన్నీ చేయాల్సిన అవసరం లేదు అంటాడు. మళ్ళీ వేరే అన్ని వాటిల్లో అక్కడ తప్పులు అవుతుంటాయి. కాబట్టి ఆ స్థితి పరిపూర్ణంగా రానంత వరకు వచ్చినా కూడా చేస్తూ ఉండాలి. కానీ నేను చేస్తున్నా అనే భావన అక్కడ రాకూడదు. నాకు వచ్చేసింది అని ఎవరిది వాళ్ళు నిర్ధారించుకుంటే అట్లా పడిపోతారు. అక్కడ ఏమవుతుందంటే ఆగిపోతుంది, జర్నీ ఆగిపోతుంది. కాబట్టి ఏది అనుకోకండి, ఇక్కడ అయిపోయింది అనేది ఏది ఉండదు. మోక్షం అనేది కూడా ప్రయోజనంగా తీసుకోకూడదు. అంటే అర్థం ఏంటి అంటే మోక్షం రావాలి అనే భావన కూడా అక్కడ అజ్ఞానమే. అది లక్ష్యము అనే భావన కూడా అజ్ఞానమే. దాని గురించి ఆలోచన కూడా అజ్ఞానమే. అట్లాంటి స్థితికి రావాలి మరి. అందుకే అప్పుడే తొందరపడి దీనికి వచ్చేసి అన్ని బంద్ చేయొద్దు. చేయాల్సింది చేయాలి. కొందరు కేవలం ఏం ఆలోచనలు లేకుండా చేస్తూ ఉంటారు. కొందరు జ్ఞానాన్ని పొంది గురువు ద్వారా వాళ్ళు ఈ భావనతో అది చేస్తుంటారు. ఆ యజ్ఞం భావన ఇది ఉండాలి. కొందరు అంతా వదిలిపెట్టిన వాళ్ళు, తపస్సుకు పోయిన వాళ్ళు, కొందరు యతులు వాళ్ళు కేవలం బ్రహ్మయజ్ఞమే చేస్తుంటారు. కానీ కృష్ణుని సజెషన్ ఇక్కడ రికమెండేషన్ ఏంటంటే సృష్టి నడవాలి కాబట్టి ఇది చేస్తూ కూడా కర్మ చేస్తూ కూడా జ్ఞానంతో ప్రవర్తించినప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాను అదే రికమెండెడ్. ఎందుకంటే రెండు వైపులా మనం అది చేసినట్టు అవుతుంది. అంటే సృష్టి నడవడానికి తర్వాత ఇటు దానికి అంటి పెట్టుకోకుండా రెండు పనులు సైమల్టేనియస్ గా చేసిన స్థితి వస్తుంది. ఇదే గొప్పది అని చెప్తున్నాడు రికమెండేషన్. రాజర్షులు అందరూ ఈ విధంగానే చేశారు. కాబట్టి ఈ రకంగా జ్ఞానాన్ని సంపాదించి ఈ పద్ధతిలో అవి చేయాలి. వారు చేసే పనిని ఎక్కడ ఆపొద్దు. ఆగడం అనేది కుదరదు. కర్మ అనేది ఎవ్వరు కూడా, అందుకే ఇద్దరికి ఏం చెప్తున్నాడు, పాతవి మర్చిపోవద్దు. అన్నిటినీ సమానంగా అన్వయం చేస్తూ ముందరికి పోవాలి. అది చెయ్యకుంటే ఏమవుతుందంటే దోషం వస్తుంది. ఎప్పటికీ ఆ స్నాప్ షాట్ అప్పటిదప్పుడే ఉంటారు. కాబట్టి అన్ని అన్వయం చేసుకుంటూ ముందరికి పోవాలి. ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ చేయాల్సింది చేయాలి. కానీ అది చేసేటప్పుడు ఈ నెగిటివ్ భావాలన్నీ ఎగిరిపోతాయండి. ఇంతసేపు నేను చేస్తున్నా, నేను ఇచ్చా అనే భావాలన్నీ ఎగిరిపోయి ఇచ్చుడు ఇస్తారు, చేసేది చేస్తారు, కానీ నేను చేసే అనే భావం లోపల ఉండదు అన్నట్టు. శ్రోత్రాదీని ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. అన్యే శ్రోత్రాదీని ఇంద్రియాణి సంయమాగ్నిషు జుహ్వతి. కొందరు శ్రోత్రాదీని అంటే శ్రోత్రత్వక్, చక్షు, జిహ్వా, ఘ్రాణ పంచ జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలను సంయమాగ్నిషు అంటే నియమించి, అంటే నియమించడం అనే ఒక అగ్ని, ఇది ఒక ప్రాసెస్. ఈ అగ్నిలో జుహ్వతి వీళ్ళు దీంట్లోనే హోమం చేస్తూ ఉంటారు.
అంటే వీళ్ళు విన్న ప్రతిదీ, చూసిన ప్రతిదీ, మాట్లాడింది ఏదైతే ఉంటాయో ప్రతి విషయాన్ని కూడా మళ్ళీ ఆహుతిస్తూ ఉంటారు. ఇంతకుముందు సంగ్రహించింది అని చెప్పాడు కదా, అక్కడ సంగ్రహించిన ప్రతి విషయాన్ని వదిలిపెడతారు. త్యక్త్వ. ఇక్కడ వీడు చెవుల ద్వారా, కళ్ళ ద్వారా ప్రతిదీ సంగ్రహిస్తూ ఉంటారు రోజు. ఇది కూడా సంగ్రహమే, ఇది కరణం. వీటి ద్వారా ఆ విషయాలను తీసుకుంటూ ఉంటారు. నేను ఇవాళ చూశాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడ ఇది చేశాను. ఈ విషయాలన్నిటిని కూడా మళ్ళీ బ్రహ్మాగ్నిలో వీళ్ళు హోమం చేస్తూ ఉంటారు కొందరు. తర్వాత మరికొందరు శబ్దాదీన్ విషయాన్ ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఈ విషయాలను కొందరు ఇంద్రియాలకు, అంటే ఆ పనులు చేసుకుంటూ వాళ్ళు హోమం చేస్తుంటారు. అంటే కొందరు యోగులు వీటిని నియమించుకుంటూ వాళ్ళు హోమం చేస్తుంటారు. ఈ ఒకళ్ళేమో వాటిని ఆ పనులు చేసుకుంటూ వాళ్ళు హోమం చేస్తుంటారు. అంటే ఇంద్రియాలు, కొందరికి కర్మేంద్రియాలు ప్రవర్తించుకుంటూ ఉంటాయి. కొందరు ఆ విషయాలన్నిటిని తీసుకుంటూ ఎక్కడిదక్కడ ఇది నేను చూడాలి, ఇది నేను చూసింది, సంగ్రహించిందంతా మళ్ళీ వదిలిపెడుతూ ఉంటారు అని రెండు రకాలుగా చేస్తూ ఉంటారు అని చెప్తున్నాడు. అంటే ఒకడు కంట్రోల్ చేసుకుంటూ చేస్తాడు, ఒకడు వచ్చింది వచ్చినట్టు ఆ విషయాన్ని సేకరించాక ఒకడు కళ్ళని చూడకుండా ఉంటాడు. అంటే నిగ్రహించుకోవడం అంటే వినకుండా కూర్చుంటాడు, నోట్లో మాట్లాడకుండా ఒకడు కూర్చుంటాడు. అంటే ఆ ఇంద్రియాలను అసలు ప్రవర్తింపజేయడు అన్నట్టు. నేను దేన్ని చూడను అని కళ్ళు మూసుకొని కూర్చుంటాడు, నేను ఏది వినను అని కూర్చుంటాడు. అంటే ఇలాంటి నిగ్రహించుకొని ఒకడు ఉంటాడు, ఇన్పుట్ తీసుకోకుండా అన్నట్టు. ఇన్పుట్ ఏదైతే ఉంటుందో సంగ్రహమే చేయడు, దాన్ని నియమించుకుంటూ ఒకడు ఉంటాడు. ఇంకొకడు సంగ్రహించి మళ్ళీ దాన్ని వదిలిపెడుతూ ఉంటాడు అన్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు డబ్బులు సంపాదించాం కానీ నేను సంపాదించలేదు, దాన్ని వదిలిపెడుతూ ఆహుతి ఇచ్చావు అన్నట్టు. ఇంకొకడు కంట్రోల్ చేయడమే యజ్ఞంగా చేస్తూ ఉంటాడు. సో రెండు రకాలుగా చేయవచ్చు. కంట్రోల్ చేసి చేయడం చాలా కష్టం. సంసారంలో ఉన్నప్పుడు అన్నీ కంట్రోల్ చేసుకుంటూ నేను అసలే మాట్లాడా అంటే పనులు నడవవు. కాబట్టి అది పద్ధతి కాదు. మంచి లక్షణం ఏంటంటే సంగ్రహించింది ప్రతిదీ వదిలిపెట్టడం. అట్లా చేయకుండా దాని గురించే మూర్ఖులు ఏం చేస్తుంటారు, అదే ఆలోచించుకుంటూ మనసులో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే బుద్ధి జ్ఞానంతో కూడి ఉండకుంటే ఇలాంటి పనులు జరుగుతుంటాయి. కాబట్టి గ్రహించినట్టు వదిలిపెట్టాలి. అప్పుడు దాని మీద ఎక్స్ట్రా అనాలిసిస్ ఉండదు, అన్వాంటెడ్ అనాలిసిస్. ఎంత కావాలో అంతే ఉంటుంది. ఏది దేని వల్ల ఎంత అవసరమో ఆ పని మాత్రమే చేయాలి. అంటే దేనికి ఎంత అవసరమో ఎక్కువ చేసినా వదిలిపెట్టాలి అట్లా. అంటే ఇక్కడ లాస్ట్కి ఏంటి అంటే యజ్ఞము చేయవలెను. ఈ యజ్ఞము ద్వారా ప్రతిదీ మళ్ళీ ఆహుతి ఇవ్వాల్సిందే. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నో జుహ్వతి జ్ఞానదీపి. కాబట్టి కర్మలను కంట్రోల్ కాదు. కర్మలను కంట్రోల్ చేసుకుంటూ పోతే అవి లిమిటెడ్ అయిపోతాడు. అట్లా చేస్తే ఇప్పుడు అర్జునుడిని ఇక్కడ యుద్ధానికి ప్రోత్సహించినట్టు కాదు, వెళ్ళగొట్టినట్టు అవుతుంది. కర్మలను ఆపొద్దు. ఆ కర్మలకు ఏదైతే ఆ ఇన్పుట్, ఆ థాట్ ప్రాసెస్ ఉంటుందో దాన్ని జ్ఞానాగ్నితో మనం దహించాలి. అందుకే జ్ఞానం అంత ప్రధానం. మనం చాలా గుర్తుపెట్టుకోండి, గ్రంథాలు ఎన్నైనా చదవచ్చు, 1000 కోట్ల గ్రంథాలు చదవచ్చు, ఈ తపస్సులు చేయొచ్చు, అన్ని చేయొచ్చు. జ్ఞానం రానంత గురువు యొక్క రోల్ అంధకారం అంటే అజ్ఞానము అన్నట్టు. అది రానంత వరకు, అందుకే గురువు దగ్గరికి పోవాల్సిందే, జ్ఞానం సంపాదించవలసిందే, వేరే మార్గం లేదు. అది రానంత వరకు మీరు చేసేదంతా కూడా ఈ సంగ్రహించిన విషయాలన్నీ
అవి ప్రతిదీ డిస్టర్బ్ చేసేటివి ఏది సంగ్రహించినా. అందుకే యజ్ఞము చాలా ఇంపార్టెంట్. యజ్ఞము దాన్ని అర్థం చేసుకోవాలి. యజ్ఞం యొక్క తత్వం అర్థం చేసుకోవాలి. ప్రతిదాన్ని తత్వం అర్థం చేసుకోకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. గురువు అంటే గురు తత్వాన్ని అర్థం చేసుకోవాలి. గురువు అంటే మళ్ళీ మనిషిలాగా యూసుడు మొదలు పెడితే గురుతత్వం అర్థం కానట్టు. యజ్ఞం అంటే ఉత్తగా పోయి ఆహుతులు వేసుడే అంటే యజ్ఞతత్వం అర్థం కానట్టు. అవి చేయొద్దా అంటే అవి చేయాలి. అవి చేసుకుంటూ అంటే గురువు దగ్గరికి పోవద్దంటే పోవాలి. కానీ అతన్ని చూసే విధానం మారాలి. యజ్ఞం చేయొద్దంటే చేయాలి. చూసే విధానం, దృష్టికోణం మారాలి. ఈ సరి అయిన దృష్టి ఇచ్చేదే జ్ఞానం. మన దృష్టిలో అదే చూపును సవరించేది, అదే జ్ఞాన దృష్టి. జ్ఞాన దృష్టితో పనులు చేస్తున్నా కూడా ఆ పనులు చేసే విధానం, అతని దృష్టికోణము వేరే. జ్ఞాని దృష్టికోణం వేరే ఉంటది, మామూలు వాణి దృష్టికోణం వేరే ఉంటది. ఆ దృష్టికోణాన్ని మార్చుకోవాలి. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్ను జుహ్వతి జ్ఞానదీపితే. కొందరు సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి జ్ఞానదీపితే. కొందరు ఈ ఇంద్రియాల యొక్క కర్మలు ఏవైతే ఉంటాయో ఇంతకుముందో వాటి సంగ్రహం తీసుకున్నది. జ్ఞానేంద్రియాలతో ఏం చేస్తాం, మనం అన్ని విషయాలను స్వీకరిస్తాం. ఇన్పుట్ అన్నట్టు అదంతా బయట నుంచి వచ్చే ఇన్పుట్. ఒక మాట వినడం, ఒక విషయాన్ని చూడడం, ఇవన్నీ ఇన్పుట్లు. కర్మేంద్రియాలతో పనులు చేస్తుంటాం అన్నట్టు. ఆ ఇన్పుట్ స్వీకరించి లోపల ప్రాసెస్ చేసుకొని ఇప్పుడు కర్మేంద్రియాలతో మాట్లాడడం, నడవడం, చేతులతో పనులు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో కర్మేంద్రియాలతో చేస్తుంటాం. జ్ఞానేంద్రియాల నుంచి కర్మేంద్రియాలకు మధ్యలో ప్రాసెసింగ్ అవుతుంది. ఈ రకంగా నడుస్తుంటది. అయితే కొందరు మొత్తం వాళ్ళ యొక్క కర్మలు, ఇంద్రియ కర్మలు, తర్వాత ప్రాణవాయువు యొక్క కర్మలు, లోపల జరిగే కర్మలు అన్నింటిని కూడా జ్ఞానంతో దీపితే అంటే జ్ఞానంతో ప్రజ్వలింపజేయబడిన ఆత్మ సంయమ యోగాగ్ను, అంటే ఆత్మలో మనసు నిలపడం ద్వారా. ఇదొక యోగం. అంటే మనసులో వచ్చే ఆలోచనలను కంట్రోల్ చేసుకొని ఈ సమస్త కర్మలు అన్నింటినీ కూడా అతను దాంట్లో హోమం చేస్తూ ఉంటారు అని చెప్తున్నాడు. అన్ని కర్మలను కూడా, యాక్టివిటీస్ అనేటివి నడుస్తూనే ఉంటాయి. కర్మలను ఆపడం ఎవరి తరం కాదు. మీరు మౌనంగా కూర్చుంటే కాదు, లోపల యాక్టివిటీస్ లోపలికి జరగవా? ప్రాణశక్తి ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది, లోపల యాక్టివిటీస్ నడుస్తూనే ఉంటాయి. కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు. దాన్ని ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయొద్దు. అది చేయాల్సినవి నడుస్తూనే ఉంటాయి. అది కాబట్టి అన్నిటిని కూడా ఆత్మ సంయమ యోగంతో వాడు మనస్సులో, అంటే ఈ మనస్సు ఈ రకంగా ఎప్పుడైతే అది సిద్ధి వస్తుందో, సిద్ధి అంటే కంట్రోల్ అన్నట్టు, దాని మీద పర్ఫెక్షన్, ఆ చేసే ప్రాసెస్ మీద అభ్యాస వైరాగ్యాలతో మీరు చేసే పని వల్ల, నిరంతరం అది చేయడం వల్ల దాని మీద ఒక పర్ఫెక్షన్ వస్తుంది. అదే సిద్ధి అంటారు. సిద్ధి అంటే ఈ సిద్ధులు కాదు, ఇవి సిద్ధులు కాదు, ఇవన్నీ డేంజర్. ఈ స్థితి ఏదైతే ఉంటుందో ప్రాక్టీస్ ద్వారా వచ్చేది, ఈ పర్ఫెక్షన్ లేయర్ బై లేయర్ వస్తుంటది. ఇక్కడికి వచ్చింది పూర్తిగానే ఉండదు. ఇది కంటిన్యూస్ ఫైన్ ట్యూన్ అయితే ఉంటుంది. ఫైన్ ట్యూన్ అవ్వుకుంటూ పోతుంటది. ఇప్పుడు 100 రోజులు ఆయన చెప్పబట్టి దగ్గర 108 days. 108 days లో ఫైన్ ట్యూన్ అవ్వుకుంటూ రోజు రోజుకు అది మారుతున్నది గతి. అట్లనే ఇక్కడికి కూడా అయిపోయింది అనుకోవద్దు. ఇది ఎందుకంటే మీరు నిరంతరం అన్ని జీవనయాత్ర నడుస్తుంటది, అన్ని ఇన్పుట్లు తీసుకుంటుంటారు, అన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటారు. దాని మీద దృష్టి పెట్టకుండా న్యాచురల్ గా సహజ సిద్ధంగా ఏ స్థితికి రావాలి. ఈ విషయాలను తెలుసుకొని పనులు చేసుకుంటూ పోతే ఆ సాధన అనేది కంటిన్యూస్ గా చేసుకుంటూ పోతున్నప్పుడు అది వచ్చేటప్పుడు వస్తూనే ఉంటది. దాని గురించి రావడం రాకపోవడం అనే దాని గురించి చిత్తమే పెట్టొద్దు. కేవలం సాధన మాత్రమే మిగలాలి లైఫ్ లో. సాధన ఎప్పుడు ఆగొద్దు. సాధన అనేది నిరంతరం.
దానికి టైం బౌండ్ కాదు, అది నిరంతరం జరుగుతూ ఉంటది. అయితే ఆ రకంగా వీళ్ళు హోమం చేస్తారు కొందరు అని చెప్తున్నాడు. అన్ని కర్మలను ఈ రకంగా చేస్తూ ఉంటాడు. ఒకడేమో విని సంగ్రహించిన విషయాలన్నిటినీ హోమం చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకొకరు చేసే పనులను ఏవైతే ఉంటాయో ఇంద్రియాల ద్వారా చేసే పనులను ఒకళ్ళు హోమం చేస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా హోమాలే బాబు, హోమం అంటే ఇది ఒకటే కాదు అని ఇక్కడ జ్ఞానం చెప్తున్నాడు. నువ్వేం చేయట్లేదు ఏంటి, వాళ్ళు హోమం చేస్తున్నారు అంటే అదే అజ్ఞానం. వాడు ఏం చేస్తున్నాడు వీడికేం తెలుసు, వాడు చూస్తే కూర్చున్నట్టుగా నడుస్తున్నాడు. వాళ్ళ లోపల వాడికి ఏం జరుగుతుంది అని చెప్పలేము కదా. కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చెప్పడం కష్టం. లోపల ఏం జరుగుతున్నది అనేది అది చెప్పడం ఎవరి తరము కాదు. మనం ఏంటి అంటే ఎప్పుడు మన దృష్టి బాహ్య దృష్టి ఉంటది కాబట్టి పైన కనబడే విషయాలను పట్టుకొని మనం మన కన్క్లూజన్స్ కు వస్తూ ఉంటాం. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఏంటి, ఎవరి కష్టం. మరి ఏం చేయాలి, మరి ఎట్లా గుర్తుపట్టాలి, ఎందుకు గుర్తుపట్టు, నీ పని నువ్వు చేసుకోరాదు, నువ్వు మనం ఎట్లా బాగుపడాలో చూసుకోవాలి. వాడేం చేస్తే మనకేంటి, మనం చేయాల్సిన పని మనం చేయాలి. మన రోల్ ఏంటి అంటే మనం సాధన చేసుకుంటూ పోవాలి. ఎవరేం చేస్తున్నారో మనకు సంబంధం లేదు. ఎవరి స్టేట్ ఆఫ్ మైండ్ ఎక్కడ ఉన్నదో వాళ్ళ గురువుకు తెలుస్తుంది. కాబట్టి మన స్థితి ఏందో మనం రక్షించుకోవాలి, ఇంకోళ్ళ మీద దృష్టి పెట్టవద్దు. తర్వాత ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తతాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంశిత వ్రత. కొందరు ద్రవ్య యజ్ఞ అంటే ఇప్పుడు మనం మామూలుగా బయట చేసేది ద్రవ్య యజ్ఞాలు, ధనంతో ఇతర వస్తువులతో ద్రవ్యాలతో వీళ్ళు కొందరు యజ్ఞం చేస్తూ ఉంటారు. అంటే ద్రవ్యంతో చేసే యజ్ఞం కలవారు అన్నట్టు, ద్రవ్యంతో చేయబడ్డ యజ్ఞం కలవారు. కథ ఇక అపరే యోగ యజ్ఞ, కొందరు యోగంతో యజ్ఞం చేస్తూ ఉంటారు. కొందరు సంశిత వ్రత, చాలా తీవ్రంగా ఉండే నియమాలతో యజ్ఞం చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే నేను ఉపవాసం ఇన్ని రోజులు ఉంటాను, 41 రోజులు ఇది ఉంటాను, ఇన్ని రోజులు ఇది ఉంటాను, మౌనంగా ఉంటాను ఇన్ని రోజులు, ఇట్లా ఒక తీవ్రమైన నియమాలు పెట్టుకొని కొందరు ఉంటారు. యతయః, మరికొందరు యతులు ఈ రకంగా ఉంటారు. యతులు అంటే వాళ్ళు కంట్రోల్, అన్ని ఇంద్రియాలను కంట్రోల్ చేస్తూ వాళ్ళు ఉంటారు. బ్రహ్మచర్యము ఇలాంటి అనేక కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు ఉంటారు. తర్వాత స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ, స్వాధ్యాయ యజ్ఞం చేసుకుంటూ కొందరు ఉంటారు. చదువుతూ నిరంతరం వాళ్ళు స్వాధ్యాయం కొత్తవి నేర్చుకుంటూ కొందరు ఉంటారు, అది కూడా యజ్ఞం. తర్వాత జ్ఞాన యజ్ఞ, జ్ఞానమే వాళ్లకు యజ్ఞం. నిరంతరము ఆ జ్ఞానంలో ఉండడమే, అవే విషయాలను డీప్ గా ప్రతిదీ చూసుకుంటూ ఈ జ్ఞానమే ఒక యజ్ఞం నిరంతరం. స్వాధ్యాయం అంటే దాన్ని తీసుకుంటూ చదువుతూ గ్రహిస్తూ జ్ఞాన యజ్ఞము చేస్తూ కొందరు ఉంటారు. కాబట్టి అనేక పద్ధతుల్లో ఉంటారు. ఫైనల్ గా ఏంటంటే జ్ఞాన యజ్ఞము చేసినప్పుడు ఈ అన్నిటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ స్థూల యజ్ఞాలు. ఇది సూక్ష్మ యజ్ఞం, సూక్ష్మ కాదు పరా యజ్ఞం అన్నట్టు. తర్వాత అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణే అపానం తతాపరే ప్రాణాపాన గతిరుధ్వ ప్రాణాయామ పరాయణ. కొందరు ప్రాణాన్ని అపానం యందు హోమం చేస్తారు, మరికొందరు అపానాన్ని ప్రాణం నందు హోమం చేస్తారు. తర్వాత వీళ్ళిద్దరూ అంటే ప్రాణాయామం అన్నట్టు, ఈ ప్రాణాయామం అట్నుంచి ఇటు ప్రాణాపాన గతి రుధ్వ, ఈ ప్రాణము అపానము రెండింటిని రుధ్వ అంటే కంట్రోల్ చేసి ప్రాణాయామ పరాయణ. కొందరు ప్రాణాయామం మీద ఆసక్తి కలిగిన వారు ఉంటారు. ఇది వీళ్ళు కూడా ఈ హోమం చేస్తున్నారు, ఒక దాంట్లో ఒకటి వేస్తూ వీళ్ళు ప్రాణాయామం పద్ధతిలో వీళ్ళు ఆత్మను కంట్రోల్ చేద్దామని చూస్తున్నారు.
ఇలా కొందరు ఉంటారు. ఇలా అనేక పద్ధతుల్లో చేస్తూ ఉంటారు సాధనలు అని చెప్తున్నాడు. అపరే అంటే ఇన్ని రకాల ఉన్నాయి పద్ధతులు బాబు, ఒకటే కాదు ఎన్నో పద్ధతులు, ఒక్కదాన్ని కాకుండా అన్నీ చెప్తున్నాడు అన్నట్టు ఇక్కడ. ఇదంతా ఎందుకంటే కృష్ణుడు మొత్తం ఉపనిషత్ సారాన్ని, ఎన్నో సాధనలు ఉన్నాయి, అన్ని సాధనలు ఇక్కడ సమన్వయం చేస్తున్నాడు అన్నట్టు. మరి ఇన్ని పద్ధతులు మరి నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో అనగానే ఇక వీడు కన్ఫ్యూజ్ అవుతాడు. కన్ఫ్యూజ్ అవడం అని కాదు, నిజంగా కూడా అన్ని పద్ధతులు ఉన్నాయి. మరి లాస్ట్కి ఏంది అంటే, అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ. మరి దీంట్లో వీడికి ఏం తెలియదు, దేనికి ఎటు పోవాలి అనేది. ఏం చేయాలన్నా మళ్ళీ గురువు యొక్క మార్గదర్శకత్వంలో ఇష్టం ఉన్నట్టు చేస్తే బుర్రలన్నీ ఖరాబ్ అవుతాయి. ఎటు పోతున్నాడో వీడికి అర్థం కాదు. కాబట్టి డైరెక్షన్ లోనే చేయాలి. ఏ పని కూడా చేయకుంటే వాళ్లకు అర్థం కాదు. డైరెక్షన్ లేకుండా ఎట్లా చేస్తారు ఎవరైనా? డైరెక్షన్ నిరంతరం అవసరం ఎవరికైనా కూడా ఈ సృష్టిలో. అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. అపరే కొందరు నియతాహార అంటే ఆహారం కంట్రోల్ చేసుకుంటూ ఉపవాసాలు అని పరిమితమైన ఆహారం కలవాళ్ళై ప్రాణాన్ ప్రాణేషు ప్రాణవాయువును ప్రాణవాయువుల యందు జుహ్వతి వీళ్ళు తిండి కంట్రోల్ చేస్తూ కొందరు హోమం చేస్తున్నారు. యజ్ఞవిద ఏతే సర్వేపి ఈ యజ్ఞాలు తెలిసిన వీళ్ళందరూ తిండి కంట్రోల్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఆలోచించరు. కొందరికి తెలిసి చేస్తారు ఈ విషయాలు, కొందరు తెలియకుండా చేస్తారు. కానీ వీళ్ళందరూ యజ్ఞ విధులందరూ కూడా సర్వేపి యజ్ఞ క్షపిత కల్మషాః. ఈ యజ్ఞాల వల్ల చేసే ప్రతి పనుల వల్ల, అది ద్రవ్యంతో చేయవచ్చు, ఏవైనా ఈ విషయాలు ఇప్పుడు చెప్పిన అన్నిటితో ఎవరైతే చేస్తారో వీటి చేత తొలగింపబడ్డ పాపాలు కలవాళ్ళైతారు. యజ్ఞ క్షపిత ఈ యజ్ఞాల చేత యజ్ఞేన క్షపిత అంటే తొలగింపబడ్డ, కల్మష అంటే పాపాలు కలవాళ్ళు అవుతారు. ప్రతిది కూడా యజ్ఞమే, వాటి వల్ల ఇతని పాపాలు పోతాయి అన్నట్టు. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతన్ నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తం. యజ్ఞశిష్టామృత భుజ ఈ యజ్ఞము చేశాక మిగిలిన అమృతాన్ని భుజించేవాళ్ళు, అంటే మొత్తం చేశాక మిగిలింది మాత్రమే స్వీకరించేవాళ్ళు. అంటే చెయ్యాల్సింది మొత్తం చేసి లాస్ట్ కు తినేవాళ్ళు అన్నట్టు. మొన్న చెప్పినట్టు యజ్ఞం అంటే ప్రతి దాంట్లో ఎవరి షేర్ వాళ్లకు కరెక్ట్ గా ఇచ్చి మిగిలిన దాన్ని మాత్రమే తీసుకునేవాళ్ళు. సనాతనం బ్రహ్మ యాంతి, అలాంటి వాళ్ళు మాత్రమే సనాతనమైన అంటే నిత్యమైన బ్రహ్మను పొందుతారు. యాంతి. ఓ కురుసత్తమా, అయజ్ఞస్య అయం లోకః నాస్తి. యజ్ఞం చేయని వానికి అయం లోకః ఈ లోకము లేదు, నాస్తి. అయం అంటే ఈ లోకః ఈ లోకము లేదు అంటే దీంట్లో కూడా వానికి ఏమీ దొరకదు. అన్యః కుతః ఇక వేరే లోకం ఎక్కడ ఉంటుంది వాడికి? ఈ లోకము లేదు, పరలోకము లేదు. అంటే యజ్ఞము చేసిన వాడికి ఈ లోకంలో అన్ని దొరుకుతాయి, పరలోకంలో అన్ని దొరుకుతాయి. కాబట్టి యజ్ఞాన్ని ఇక్కడ చాలా హైలైట్ చేస్తున్నాడు. యజ్ఞాల్లో ఎన్ని రకాల యజ్ఞాలు ఉంటాయి అని చెప్పాడు. కాబట్టి నిరంతరం యజ్ఞం చేయవలసిందే. ఆ యజ్ఞము లేకుంటే ఈ లోకంలో వానికి ఏమీ దొరకదు, పరలోకంలో కూడా ఏం దొరకదు. ఎందుకు పనికి రాకుండా తయారవుతాడు అన్నట్టు. ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఏవం బహువిధా యజ్ఞ, ఈ విధంగా ఇప్పుడు చెప్పిన అనేక పద్ధతుల్లో యజ్ఞాలు చేస్తారు. బహువిధ యజ్ఞ, అనేకమైన యజ్ఞాలు ఉన్నాయి. బ్రహ్మణః వితతాః అంటే బ్రహ్మ యొక్క ముఖము నుండి, బ్రహ్మ అంటే ఇక్కడ వేదం అన్నట్టు, వేదం యొక్క ముఖము యందు వితతాః అంటే విస్తృతంగా చెప్పబడ్డాయి. ఇలాంటి అనేక విషయాలు
వేదంలో చెప్పబడ్డవి. తాన్ సర్వాన్ కర్మజాన్, వాటన్నింటినీ కర్మ వల్ల పుట్టిన వాటి, అంటే కర్మతోటే ఇవన్నీ వస్తాయి. ఏవైనా చేయాల్సిందే. చదవాలన్నా, స్వాధ్యాయ యజ్ఞం చేయాలన్నా కూర్చొని చదవాల్సిందే. ఇక్కడ ద్రవ్యంతో చేయాలన్నా కూర్చొని చేయాల్సిందే. తర్వాత జ్ఞాన యజ్ఞము అది కూడా కష్టపడి వినాల్సిందే. ప్రతి దాంట్లో శ్రమ ఉంటది. శ్రమ అంటే కర్మ ఉంటది. అన్ని కర్మ వల్లనే పుడతవి. ఈ యజ్ఞాలన్నీ కర్మ ద్వారానే పుడతవి అని తెలుసుకో అని చెప్తున్నాడు. ఏవం జ్ఞాత్వా విమోక్షసే, నువ్వు ఈ విధంగా తెలుసుకున్నప్పుడు నువ్వు విముక్తుడివి అవుతావు. అంటే ఈ రకంగా కర్మ నేను చెయ్యను అంటే కుదరదు, అన్ని చేయాల్సిందే. ప్రతి దాంట్లో ఈ పద్ధతి ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని చెప్తున్నాడు. శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఫైనల్ గా కన్క్లూజన్ ఏం చేస్తున్నాడు? మరి ఇన్ని రకాలు ఉన్నాయి కదా, ఓ పరంతప, శత్రువులను పీడించేవాడా, ద్రవ్యమయాత్ యజ్ఞాత్, ఈ ద్రవ్యంతో చేసే యజ్ఞాల కంటే, పదార్థాలతో చేసే యజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞ శ్రేయాన్, జ్ఞానయజ్ఞము చాలా ప్రశస్తమైనది అని చెప్తున్నాడు అన్నట్టు. ఓ పార్థ, సర్వం కర్మ అఖిలం జ్ఞానే పరిసమాప్యతే. ఈ సమస్తమైన కర్మ, అఖిలం అంటే ఇక మొత్తం సమస్తము, అడ్డంకులు లేకుండా అంతా అన్నట్టు. ఈ కర్మ ఆ కర్మ అని కాదు, అన్ని కూడా జ్ఞానే పరిసమాప్యతే, జ్ఞానంలోనే అది సమాప్తి చెందుతుంది. ఎన్ని చేసినా మళ్ళీ ఫైనల్ గా ఇక్కడికే రావాల్సిందే. ఇక దీనికి వేరే మార్గం లేదు. ఎన్ని కర్మలు చేసినా మళ్ళీ జ్ఞానంలో అది పరిసమాప్తి చెందుతుంది అని ఇక్కడ కన్క్లూజన్ ఇస్తున్నాడు అన్నట్టు దానికి. కాబట్టి జ్ఞానం తప్పనిసరి, వేరే మార్గం దీనికి లేదు అని ఇక్కడికి అయిపోయినాక మళ్ళీ రేపు చెప్పుకుందాం. జ్ఞానం యొక్క గొప్పతనం అంటే, ఏదైనా జ్ఞానం అంటే మళ్ళీ సున్నా అని గుర్తుపెట్టుకోండి. సున్నా స్టేట్. దానికి రెడీ ఉండి ఒక్కొక్క స్టేజ్ లేయర్ అంతా కట్ చేసుకుంటూ టోకలన్నీ ఒక్కొక్కటి కట్ అవ్వుకుంటూ పోతాయి. కానీ సున్నాకు రెడీ ఉన్నప్పుడే జ్ఞానం దానికి ఉండాలన్నట్టు. జ్ఞానం సంపాదించాలి అంటే ఏది అవసరం లేదనే భావన, నేను అనే భావన, ఏది అవసరం లేదంటే నేను అనే భావన పరిపూర్ణంగా అక్కడ వదిలిపెట్టాల్సి వస్తుంది. నేనేం సాధించాను అంటే సున్నా సాధించాను అనే స్థితి. ఆ సున్నానే పరిపూర్ణం అన్నట్టు. ఇవాళ ఇక్కడికి ఆపుతాం, మళ్ళీ రేపు.